మండలం కుర్బవాండ్లపల్లి గ్రామ సచివాలయంలో 12 గంటలు అవుతున్నా విధులకు హాజరు కాని గ్రామ సచివాలయం సిబ్బంది. మిట్ట మధ్యాహ్నమైన గ్రామ సచివాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో పట్టణాల్లోకి కూలీ పనులకు వెళ్లే కార్మికులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకొని గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతిరోజు ఇదే తంతుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది అంటున్నారు. పై స్థాయి అధికారులు చూసి చూడనట్లు వ్యవహార శైలి ఉందని స్థానికులు మండిపడుతున్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి కుర్బాండ్లపల్లి గ్రామ సచివాలయంలో సిబ్బంది లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అదేవిధంగా ఆధార్ కార్డు అప్డేట్కి సంబంధించి గ్రామ సచివాలయానికి చాలామంది ప్రజలు వస్తున్నారు. ప్రజలు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిబ్బంది లేకపోవడంతో పడిగాపులు కాస్తూ ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కాకుండా చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. సమయం పాలన పాటించకుండా సచివాలయ ఉద్యోగులు 12 గంటలకు 11:30 వచ్చిన పరిస్థితి ఉంది. రహితంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలు అనేక రకాలుగా సమస్యలు ఇబ్బంది పడుతూ అక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో ఫర్నిచర్సు, కంప్యూటరు అదే రకంగా అన్ని వస్తువులు ఉన్నాయి. అక్కడ ఏదైనా జరగని దొంగతనం తెగినా ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసే పద్ధతిలో ఈరోజు ప్రజలకి భారం పడుతుంది, కానీ సచివాలయ ఉద్యోగులకు కాదు. ఇప్పటికైనా సంబంధిత పై స్థాయి జిల్లాధికారులు వెంటనే స్పందించి సచివాలయ ఉద్యోగుల్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఏఐటీయూస్గా డిమాండ్ చేస్తున్నాం.